అందరికీ నమస్కారం అన్న. ఒక్కసారి మా పంటని చూడండి ఎట్లా ఉందో మొత్తము. అంతా పందులైతే తిన్నాయి. విపరీతంగా తిన్నాయన్నమాట పందులు. నైట్ వచ్చేసి దాదాపు ఒక 30, 40 పందులు రావచ్చు అందాదా. చూడండి కంకులు ఎట్లా తిన్నాయో మొత్తం పాడు చేసినాయి. వీటిని ఏం చేయడానికి ఇట్లా అవకాశం అయితే ఉండదన్నమాట. పంట మొత్తం నాశనం చేసినాయి. 4 నెలల నుంచి వెళ్ళి చాలా కష్టపడి జొన్నలకని కష్టపడి జొన్నలు వస్తే తీసుకొని అమ్ముకుందామని చూస్తే మొత్తం అయితే పంటనంతా నాశనం చేసినాయి. నైట్ 12 దాకా ఇక్కడనే ఉన్నా. నైట్ 12 వరకు ఇక్కడనే ఉన్నా కానీ అవి ఎప్పుడొచ్చి తింటున్నాయో నాకైతే అస్సలు అర్థమైతే లేదు. ఆ సప్పుడు చూడండి, మైక్ సప్పుడు. మైకులు పెట్టినా, 2 మైకులు పెట్టినా, మంటలు పెట్టినా, చుట్టూ ఏం పెట్టినా అసలైతే అవి ఆగుతలేవు. విపరీతమైన పందులు. చూడండి మొత్తం పంటంతా నాశనం అయిపోయింది. దీనికి ఎవరు సపోర్ట్ చేస్తారండి? ఎవ్వరు సపోర్ట్ చేయరు, ఎవ్వరు ఆదుకుంటారు, ఎవ్వరు అస్సలు ఆదుకోరు. ఇట్లా ఈ రైతుల పరిస్థితి ఇంతే. చెప్తేనేమో తెలుస్తుంది, చెప్పకపోతే తెలీదు. ఎక్కువ మంది అయితే చెప్పరు. ఈ పందుల వల్ల అయితే చాలా విపరీతంగా నాశనం అయితే అయిపోతుంది పంట. ఇలాంటి మంచి మంచి కంకులను మొత్తం నాశనం చేసినాయి. ఇవి సగం సగం తింటాయి, సగం సగం తినేవి. చూడండి ఎట్లున్నాయో. ఇవి తినడం తక్కువ, తొక్కడం ఎక్కువ. మొత్తం కర్రలన్నీ విరిచేయడం. ఇవి చాలా విపరీతమైన నాశనం ఇది. పందులు అయితే బాగా వచ్చినాయి. చూడండి ఇగో పందుల అచ్చులు, ఇగో అచ్చులు పందులై చూడండి. మొత్తం చాలా మొత్తం ఏడ చూసినా కానీ మొత్తం పంది అచ్చులే ఉన్నాయి. పంది అచ్చులే ఉన్నాయి మొత్తం ఏడ చూసినా. ఈ పంటనైతే ఏం చేసుకోవడానికి అసలు వీలు లేదు. సగానికి సగం పోయింది ఇది. పెద్ద సగం పోయినట్టే నాకు తెలిసి పంట. మస్తు బాధ అనిపిస్తుంది అన్న ఈ పంటను చూస్తుంటే. ఎవరైనా అప్పు తీసుకొచ్చి పంట పెడతారు. ఒకసారి కాకపోతే ఒకసారి, ఒకసారి కాకపోతే ఒకసారి ఖచ్చితంగా లాభం వస్తుంది కదా అన్న చిన్న ఆశతోనే పంట పెడతారు. అయినా కానీ ఇలా ఏదో ఒకటి జంతువులు కానీ, పక్షులు కానీ ఏదో ఒకటి విధంగా దాడి చేసి పంటపై నాశనం అయితే చేస్తాయి. చాలా దారుణం అన్న ఇది. ఈ పంట ఏం చేయాలో నాకు ఏం అర్థమైతే లేదు. చూడండి మొత్తం అంతా కింద పండుకుంది. అంతా తినేసినాయి, తొక్కి తిన్నాయి మొత్తం. చూడండి మీకు చూపిస్తా. దీన్ని అయితే ఒకసారి దయచేసి ఒకసారి చూడండి. చూసి వీటిని ఎలా వాటిని హాని కలగకుండా ఎలా తరిమి కొట్టాలో చెప్పండి. ఏమన్నా చిట్కాలు ఉంటే చేద్దాము, తరిమి కొట్టడానికి ప్రయత్నిస్తా. నేను నైట్ 12 వరకు 12 వరకు ఇక్కడనే ఉన్నా. ఇక్కడ ఉన్న మంటలు పెట్టినా, మైకుల సౌండ్స్ పెట్టినా, ఏవి పెట్టినా అవైతే అసలు భయపడడం అయితే అస్సలు భయపడతలేవు. ఈ పందులు దగ్గర దగ్గర 30, 40 పందులు వచ్చినట్టున్నాయి. ఈ దీంతో 4సారి రావడం అవి వీళ్ళకు. మొత్తం ఇక్కడ కావలి కాసిన నైట్ చీకట్ల దోమలు, విపరీతమైన దోమలల్లో ఇట్లా తట్టుకొని ఇక్కడనే ఉన్నా కానీ చాలా పందులు అయితే బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అసలు ఏం చేయాలో ఇట్లా అర్థమైతే లేదు. పంట మొత్తం నాశనం అయిపోయింది. దయచేసి ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే మాలాంటి రైతులకు చిన్న హెల్ప్ అండ్ ఆదుకోవడము, మీ వల్ల ఏదైనా అయ్యేది ఉంటే చెప్పండి. ఇలా కాదు, ఇలా చేయండి, అలా చేయండి, ఏదైనా ఉంటే చెప్పండి దయచేసి. పంట అయితే నాకు మస్తు బాధ అనిపిస్తుంది, ఏం మాట్లాడలేకపోతున్నా. మొత్తంలో దగ్గర దగ్గర సగం పంట ఖరాబ్ అయిపోయినట్టే. ఏం చేయాలో అర్థమైతే లేదు. చాలా తొక్కడము, తినడం అనేది విపరీతంగా జరిగింది. చేను మొత్తం ఒక్క దగ్గర అని కాదు, ప్రతి చేను మొత్తం తిరుగుతాయి పందులు. ఒకటే దగ్గర తిని వెళ్ళిపోవు అవి. మొత్తం తిరుగుతాయి, చేను మొత్తం తిరిగి వాటికి నచ్చిన కంకి మంచిది మంచిది విరుచుకొని తిని వెళ్ళిపోతాయి. అవి ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు పోతున్నాయి అనేది అయితే నాకు అస్సలు అర్థమైతే లేదు. నేను ఇక్కడనే ఉంటున్నా. కొద్దిసేపు మనిషి లేకపోతే కథం వచ్చేస్తాయి, అవి తినేస్తాయి, వెళ్ళిపోతట్టున్నాయి. తెలీదు. దయచేసి ఎవరైనా మాలాంటి రైతుల ఛానల్స్కి కానీ దేనికైనా ఇలాంటి వీడియోస్కి సపోర్ట్ చేసి ఎలా ఉంటుందో కామెంట్స్ చేయండి. ఏమేమి చేయాలో చెప్పండి. ఇవన్నీ చేస్తే జర మనిషికి కొత్త ఆలోచనలు వస్తాయి, చేస్తాడు, అన్నీ ఉంటాయి. ఈ పంట అయితే చాలా విపరీతంగా దారుణమైంది. పాడైపోయినట్టు ఎట్లయినా. దీన్ని ఏం చేయడానికి అయితే అవకాశం లేదు. దీన్ని పచ్చి కంకులే కొట్టేసుకొని కుప్ప పోసుకొని చేసేసుకోవాలి. ఇవి అయితే ఆగాయి.
ఒకవేళ మీకేమన్నా తెలిసిన కొత్త పద్ధతి ఉంటే చెప్పండి. దయచేసి ఇలాంటి వీడియోస్‌కి సపోర్ట్ చేయండి. ఆహ్, చూడండి పంట ఎలా నాశనం అయిపోయిందో మొత్తం. మొత్తం నాశనం అయిపోయింది. ఇలాంటి వీడియోస్‌లల్ల రైతుల సోషల్ మీడియాలల్ల సపోర్ట్ జేసి కొంచెం రైతులనైతే ముందుకు తీసుకురండి. రైతు ముందటికి రాలేడు. ఎందుకంటే సోషల్ మీడియాలల్ల రైతు ముందటికి రాలేడు. ఎందుకంటే అతను రైతుల గురించి అంటే ఎవలికి నచ్చయి. అంతే ఇదే సోది చెప్తారు. ఇవే పంటలు నాశనం అయితే ఇంతే ఉంటది గదా! ఇదే గదా! అనుకుంటారు. అది కాదు. చాలా బాధ అనిపిస్తది. చిన్న పిల్లగాడిని చూసుకున్నట్టు చూసుకోవాలి పంటనైతే. అట్లా చేస్తే గిట్లా ఇంతగానం నాశనం అయిపోతుంది. దయచేసి ఇలాంటి వీడియోస్‌కైతే కొంచెం చిన్న సపోర్ట్ అయితే చేయండి. నేను సపోర్టు చేస్తారని, దీనికి సొల్యూషన్ చెప్తారని ఈ వీడియో అయితే చేస్తున్నాను. అంతే.